నమస్కారం నారాయణమ్మ గారు. నమస్తే సార్. మీరు అంటే ఈ 73, 74 రాజ్యాంగ సవరణ రాకముందు నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. మీరు జిల్లా పంచాయత్ మెంబర్గా చేశారు. దయచేసి మీరు అంటే మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అని చెప్పేసి ప్లీజ్ చెప్పండి మేడం. సార్ మాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు రాజకీయంలో ఏమిలే, కానీ మా మదర్ వచ్చి అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఆయమ్మ రాజకీయంలో ఒకే పార్టీ వన్ సైడ్ మేము మొదలు నుంచి వన్ సైడ్లోనే ఒక పార్టీలోనే ఒక జెండా పట్టుకొని మా మదర్ వస్తుండే. మా మదరు అన్ఎడ్యుకేటెడ్ అయినా ఇంట్లో మేము 6 మంది పిల్లలు సార్, 3 మగ పిల్లోళ్ళు 3 ఆడపిల్లలు, నేను లాస్ట్ వన్ నన్నే మా అమ్మ బాగానే చదివించా. నాది డిగ్రీ కంప్లీటెడ్ అయిపోయా 84 ఐ థింక్ 83, 84 డిగ్రీ కంప్లీటెడ్ అయ్యా. తర్వాత నేను ఎల్ఎల్పి చేయాలనేది నాకు ఒక ఏం ఉండే. అప్పుడు మాకే పూర్ ఫ్యామిలీ, మా నాయన చిన్నప్పుడే చనిపోయా. మా మదర్ వచ్చి అగ్రికల్చర్లో వ్యవసాయంలే ఏదో జస్ట్ ఇంకొకరు తావు అగ్రికల్చర్ చేసుకొని మమ్మల్ని పోషిస్తూ ఉండే మా అమ్మ. అప్పుడు బెంగళూరులో ఉండే యూనివర్సిటీ లా కాలేజీదే. ఆ యూనివర్సిటీ బెంగళూరులో ఉన్నప్పుడు మాకి ఆతకపోయి ఆడుండే అట్లా స్థిమితములా ఫైనాన్షియల్లీ వీక్. నేను డిగ్రీ కంప్లీట్ అయిన నుంచి మా బాగుండే మాస్టర్లు అంట, వాళ్ళ పేరు నరసింహప్ప అని, వాళ్ళు రీసెంట్గా 3 ఇయర్స్ ఎక్స్పైర్ అయ్యి, వాళ్ళు నాకు గురువుగా ఉండి నన్ను నా ఎడ్యుకేషన్కి ప్రోత్సహించింది. మా మదర్ జతకి వాళ్ళు మా 2 ఏమని పిండ్లు అయ్యిండారు. వాళ్ళు ప్రోత్సహించి నుంచి తర్వాత అప్పుడు ఎల్ఎల్బి ఎక్కిపోయి కాల కేసు ఒక 2 సర్తిలు ఎగ్జామ్ కడితే కేసులో ఒక్కితో ఉప్పాటిపోయా. అప్పుడు ఏమైపోయా ఈతవ 85, 83, 84 డిగ్రీ కంప్లీట్ అయిపోతానే ఎల్ఎల్బికి పోయికాలే. అప్పుడు వాళ్ళు వెంకటరాయప్ప అని చెప్పి వాళ్ళు దీంట్లో పంచగిరి స్కూల్లో ఒక 12 months ఎస్టీసీగా వర్క్ చేసింది. తర్వాత మాకి గురువులు వైవి శ్రీరాములు బల్జిగాస్ వాళ్ళు మా ముష్టూరు పంచాయతీకి చైర్మన్లు అయినప్పుడు వాళ్ళు మాకి మా అమ్మ అరంచి స్ట్రాంగ్ ఎడ్యుకేషన్లో అయినా స్ట్రాంగ్ చేస్తే గత్తు దీనిపైన వాళ్ళు మాకి రంచి ప్రోత్సహించింది. నన్ను వాళ్ళు ఈ రాజకీయంలోకి దింపింది వాళ్ళే గురువు. 87లో అప్పుడు జెడ్పీలో కొత్తగా ఫార్మేషన్ అయ్యా కర్ణాటక స్టేట్లో. మండల పంచాయతీ, జెడ్పీ పంచాయతీ అంట 2 పంచాయతీలు సేరి ఒక మండల పంచాయతీ చేసిరి. అప్ టు 3, 5, 6 పంచాయతీ, 7 పంచాయతీ సేరి టోటల్ 83 విలేజెస్కి ఒక జెడ్పీ కాన్స్టిట్యుయెన్సీ చేసిరి. అప్పుడు లేడీ ఎస్సీ రిజర్వ్లో నాకు అవకాశం వచ్చింది. నేను క్వాలిఫైడ్ పర్సన్, రిజర్వ్, ఎడ్యుకేషన్ అన్ని విధాలను నేను ఓకే అని నాకు గవర్నమెంట్ కర్ణాటక దీంట్లో విత్ అఫిషియల్ టికెట్ పైన నాకు జెడ్పీకి అవకాశాలు ఇచ్చింది. అప్పుడు జెడ్పీకి అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ డేనే నేను విన్ అయిన తర్వాత ఆ సోషల్ సర్వీస్ ఏముంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమేమి దక్కాల సర్కారం నుంచి, అప్పటికి సర్కారం నుంచి సౌలభ్యాలు వస్తుండే, రిజర్వ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కావచ్చు, అదర్ జనరల్కి కానీ గవర్నమెంట్ నుంచి ఏం సౌలభ్యం వస్తున్నా అది నేను అట్ ఎ టైము నేను జనాలకి అప్పటి నుంచి సర్వీస్లోకి దిగి ఇప్పుడు అదే సర్వీసు. తర్వాత 89కి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో చిక్కబళ్ళాపుర రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో 89కే నాకు విత్ అఫిషియల్ టికెట్ విత్ బీఫారం సమేత టేబుల్కి వచ్చేసి డిక్లేర్డ్ అయిపోయాం. అప్పుడు బోత్ పార్లమెంటు, అసెంబ్లీ 2 ఒకేసారి ఎలక్షన్ వచ్చాయి. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను అసెంబ్లీలో ఎలక్టెడ్ అయింది విత్ ఏఐసిసి నుంచి, కోర్ కమిటీలో ఏఐసిసి విత్ బీఫారం సమేత. అప్పుడేమైపోయా గుండూరావు కర్ణాటకలో సీఎంగా ఉన్నాడు. వాళ్ళ నేతృత్వంలో ఈతవ ఎక్స్ ఎమ్మెల్యే గారు తర్వాత దాన్ని చేంజ్ చేసిన తర్వాత అప్పుడు నేను పార్టీని కొన్ని లీడర్లు వచ్చి పార్టీని విడిచేకి నన్ను ప్రోత్సహించారు. కానీ మా మదరు మనము ఉండేది ఒక పార్టీలోనే మనం మూవ్ అవ్వాలి కావాలా. ఇప్పుడు వాళ్ళు చెప్పి మనం పార్టీని చేంజ్ చేస్తే రేపు అవకాశాలు వచ్చినప్పుడు తిరిగి మనకు వంచితం అవుతుంది, మనం ఏముంటే దాంట్లోనే చాలని మా మదర్ నాకు గైడెన్స్ ఇచ్చింది. జతకి మా బాగుండే వాళ్ళ మాస్టర్లు వాళ్ళు నాకు గైడెన్స్ ఇస్తూ వచ్చింది.
అప్పుడు నేను పార్టీని శిథిలం చేయలే 1 వేలనే ఒకే పార్టీలని మూవ్ అయిపోతుంది. అయిన నుంచి తిరిగి తర్వాత 94లో వీరప్ప మొయిలీ అప్పుడు సీఎంగా ఉండరు కర్ణాటక. వాళ్ళు తర్వాత తిరిగి నాకు అఫిషియల్ టికెట్ తర్వాత రెండోసారి నాకు డిక్లేర్ చేసి కంటెస్టెడ్ చేసింది. కంటెస్టెడ్ చేసినప్పుడు ఈతవ సివి వెంకట్రాయప్ప అని బల్జిగా కమ్యూనిటీ ఒక లీడర్, వాళ్ళు బాగేపల్లికి ఎమ్మెల్యేగా ఉండరు. అప్పుడు ఆతవ వాళ్ళకి లేదు, బాగేపల్లిలో వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎప్పుడు లేదు, వాళ్ళు ఏం చేసి కాంగ్రెస్లో రెబల్ అయ్యారు. వాళ్ళు రెబల్ అయ్యారే. తర్వాత ఫస్ట్ నాకు మొదలయ్యిండే ఎమ్మెల్యే రేణుకారాజు వాళ్ళు రెబల్ అయ్యారే. ఇది రెబల్ అయ్యారు 2 క్యాండిడేట్స్ పార్టీలో. రెబల్ అయినప్పుడు నేను మార్జిన్లో ఓడిపోయేకి అవకాశం అయింది. అప్పుడు ఓడిపోయినా కూడా నేను పార్టీలోనే మూవ్ అవుతుంది. నేను అఫిషియల్లోనూ ఇప్పటికీ బాగుండా. నేను రాజకీయ వ్యక్తి నుంచి నేను సపోర్ట్ తీసుకునేలే, ఏ రికమెండ్ తీసుకునేలే. గవర్నమెంట్ స్కీమ్ ఏముంటుందో అది పేదోళ్ళకు వంచితమైతే దానికి నేను పోరాటము చేస్తాను. జతకి స్టేషన్గా ఏతకే కానీ సార్ నా సొంత శక్తి పైన నేను పోరాటము చేస్తాను. అన్యాయమైనదాన్ని ఖండిస్తా. ఇప్పుడు వచ్చిండే ఎమ్మెల్యే రీసెంట్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సార్ వాళ్ళు నా సర్వీస్ని నా గుర్తించి వాళ్ళు ఇప్పుడు ప్రాధికార డైరెక్టర్ చేస్తారు. ప్రాధికార డైరెక్టర్ అంటే నగరాభివృద్ధి సార్, నగరాభివృద్ధి. ఓకే ఓకే, దానికి డైరెక్టర్ మేడం. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు మేడం? ఇప్పుడు అంటే మీరు మామూలుగా మీరు అంటే మీ ప్రస్తుత పదవిలో మీరు ఆన్ డే-టు-డే బేసిస్ వార్డు మెంబర్లతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. సో అలా చేస్తుంటే మీకు అంటే ఒక మహిళగా మీరు ఎలాంటి అవరోధాలు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? సార్ మాకి ఒక ఇన్సిడెంట్ ఏమంటే, నేను జడ్పీ మెంబర్గా ఉన్నప్పుడు ఇదే ముస్టూర్లో 230 సర్వే నెంబర్ పైకి జమీను అక్విజిషన్ అయ్యా. ఏమి ఎస్సీలకి, ఎస్సీ వర్గానికి అది సైట్లకి ఖాళీ నివేశానికి స్థిమితమయ్యా. అప్పుడు నాకు విరోధంగా వేరే పక్షముడు కూడా ఆ విరోధం చేసి దాన్ని స్టాప్ చేయాలంటే అది వాళ్ళు సవరణలకు వేసుకొని ఎస్ఎల్కి వంచితం చేయాలండి. అప్పుడు అది కాకూడదని చెప్పేసి నేను సింగిల్గా ఫైట్ చేసి ఆ సైట్లని ఇదే వైవి శ్రీరాములు వాళ్ళ నేతృత్వంలో వాళ్ళు అది అక్విజిషన్ చేసి పెట్టిండ్రు. అప్పుడు అది సవరణలకు ఇడకుండా టోటల్ మొత్తం ఎస్సీ జనాంగకే దక్కాలి. అది వాళ్ళకి స్థిమితమైన జాగా, అది వాళ్ళకే దక్కాలని చెప్పి అప్పుడు పోరాటం చేసి దాన్ని ఉలుపుకొచ్చి వస్తే ఉలుపుకొచ్చినప్పుడు నేను ఎప్పుడు అసెంబ్లీలో ఎన్నికల్లో నేను సోలుతున్నా. అప్పుడు నాకు ఎదురు నిలిచిండే ఇండిపెండెంట్ క్యాండిడేట్ దాన్ని మేమేం చేసింటే మెజర్మెంట్ దాన్ని తగ్గించి వాళ్ళు బరీ అక్పత్రం ఇచ్చారు. అది నాకు నేను ఈ రాజకీయంలోకి వచ్చిన దానికి నేను అది 106 కుటుంబాలకి నా నుంచి అది ఒక హెల్ప్ అయినది, నాకు ఒక సాటిస్ఫై అయ్యాను. 106 కుటుంబాలకి మీరు జాగా ఇచ్చారు? అవును సార్. ఇప్పుడు అన్ని కుటుంబాలకు అది జాగా, అది నాకు ఒక సాటిస్ఫై. అంటే ఒక మహిళగా మీరు ఎట్లాంటి అవరోధాలు, ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మేడం? ఎట్లా ఏమైనా వివక్ష గురయ్యారా? సార్ అయ్యారు సార్. అదే విచారంలో నాకు విరోధం చేసి ఏమేమో హింసలు పెట్టాలన్నప్పుడు అప్పుడు పోలీసు నాకు చాలా సపోర్ట్ ఇచ్చి 1 month నాకు ఇంటి చుట్టూ నాకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి కావాలంటారు సార్. ఆ విచారంలో అంటే ఇప్పుడు నా అఫిషియల్లా కానూనుబద్ధంగా ఏముంటుంది, కానూన్ లిమిట్లో ఆ కానూన్ చౌకట్లో ఏముందో దాన్ని మాట్లాడతాము. ఆ కానూన్ చౌకట్ మీరే మనము పోయలే. కానూన్ చౌకట్ లోపల ఉండేది అఫిషియల్స్ నాకు ఈ పొద్దుటికి నాకు స్పందిస్తారు. నేను వాళ్ళకి అదే గౌరవిస్తాను. నేను ప్రతి ఆఫీస్లోనూ కూడా ఒక రికమెండ్తో నేను పొందిసేపించాను సార్. నా ఓన్ దీనిపైన పొందిసేపిస్తాను. మేడం ఇప్పుడున్న పదవిలో మీరు ఎట్లాంటి పని చేస్తుంటారు మేడం? ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ సార్, టౌన్ ప్లానింగ్ అది ఎట్లా అంటే ఇప్పుడు ఖాళీ నివేశనలో అక్విజిషన్ వస్తుంది. ఆ అక్విజిషన్ ఏముంటుందో అది గవర్నమెంట్ ఏం ఎస్ఆర్ రేట్ ఉంటుంది, దాన్ని పట్టే దాన్ని మేము ఫేస్ చేస్తాము. అవుతాం దాన్ని ఎక్కువగా మేము ఫేస్ చేసేకపోయాను, దాన్ని ఎక్కువగా ఆశించకపోయాను. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది జనాలకు తొందర ఇచ్చేది, రైతులకు తొందర ఇచ్చేది అదలే. ఎస్ఆర్ రేట్ వాళ్ళు అక్విజిషన్ చేసుకోవాలా, ప్లాన్ లేఅవుట్ చేయాలా. లేఅవుట్ చేసినప్పుడు వాళ్ళది ఏముంది ఎస్ఆర్ రేటు, గవర్నమెంట్ ఎస్ఆర్ రేట్ ఏం లిమిట్ పెట్టింటారు.
ఆ లిమిట్ లోపల ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళదేముందో వాళ్ళకి మేము వ్యవస్థ చేసేస్తాం. దాని జనాలు దానికి 4 జనం డైరెక్టర్లు ఉంటాం, ఒక అధ్యక్షుడు ఉంటారు. అంటే అది అంటే ఒక యూనియన్ లాగా మేడం, ఎలాంటిది? లేదు సార్, అది విత్ గవర్నమెంట్ నామినీ, సీఎం నామినీ, విత్ సీఎం నుంచి వచ్చే నామినేటెడ్ పోస్ట్. ఎస్, సీఎం నుంచి వచ్చేది నామినేటెడ్ పోస్ట్. ఓకే మేడం, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 40 ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నారు. ముందు అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ రాజకీయంగా ఏంటి అంటే ఎలాంటి పదవులు మీరు కోరుకుంటున్నారు, అండ్ ఆ పదవుల ద్వారా ప్రజలకు ఎలా సేవ్ చేయాలనుకుంటున్నారు మేడం? సార్, ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ఏమి మహిళకి కోటా ఉంది రేషియో, అది కరెక్ట్గా మహిళలకి అందుబాటులో లే, మహిళలకి కరెక్ట్గా అందుబాటులే. ఇప్పుడు మహిళలకి ఎట్లా సార్ అంటే పురుష ప్రధాన ఉంది ఎవరితో, మాతృ ప్రధాన లేదు. ఆ మాతృ ప్రధాన ఎప్పుడు వస్తుందో ఆవిడ మహిళలకి ఒక అవకాశాలు చిక్కినప్పుడు మా నుంచి ఇంకొక పొద్దున మహిళలకు ఒక స్ఫూర్తిగా సమాజంలో వాళ్ళు ముందుకు వస్తే మహిళకు ఒక శక్తి అనేది వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్నో మహిళలకి కావాల్సినటువంటి ఎన్నో అన్ని ఇలాఖల్లోనూ మహిళలకి స్థిమితమని ఉంది, బట్ అవి ఫుల్ఫిల్ చేస్తూ ఉండే సర్కారం. ఇప్పుడు సెంట్రల్ ప్రభుత్వం కానీ, రాజ్య సర్కారం కానీ, సెంట్రల్ సర్కారం కానీ సార్, ಯಾವುದೇ ప్రభుత్వం కానీ, ಯಾವುದೇ ప్రభుత్వం ఏడే వచ్చినా కూడా మహిళలకి ఏమి వాళ్ళ హక్కు ఏముంది, వాళ్ళకి ఎన్ని రేషో పెట్టింటారో ఆ రేషాన్ని ఫుల్ఫిల్ చేసేలే కదా. ఆ రేషన్ ఫుల్ఫిల్ చేసినప్పుడు మా ఇంట్లో వంచితమైన వాళ్ళు అనేక జనం ఉంటారు. ఇప్పుడు రాజకీయంలో ఫార్వర్డ్ అయ్యి రాజకీయంలో ఇప్పుడు మేము ఫార్వర్డ్ అయితేనే ఉంటాం. ఏలంటావా, ఇప్పుడు మేము ఫార్వర్డ్ కాలేదనుకోండి, మేము తటస్థ అయితే మమ్మల్ని నమ్ముకోండి వాళ్ళకి రేపేమైనా ఒక అనాహుతమైనప్పుడు అప్పుడు మేము పోతే ఆవిడ మాకు వాళ్ళు సిక్కేలే. ఒక సర్కారమేక ఒక మనము అధికార వర్గంలో ఎట్లుండాలంటే మనం 24 అవర్స్ను ఒక విశ్వాసము ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటే రేపు మనతో నమ్ముకోండి వాళ్ళకి ఏమన్నా ఒక అపాయం అయితే అప్పుడు మనం వాళ్ళకి పోయి అది చెప్పినప్పుడు దానికి ఒక సొల్యూషన్ అఫిషియల్ ముఖాంతరం మనకు దక్కుతుంది, మన నుంచి వాళ్ళకి ఒక హెల్ప్ అవుతుంది. మనమే ఏం చేస్తామంటే మనకు రాజకీయంలో ఏమీ స్థానమానం దక్కలేదు, ఏమీ వాళ్ళు లేదు అని మనం తటస్థ అయిపోతే మన వెనుకుండే మన అనుయాయులకి రేపేమే ఒక అనాహుతం వచ్చినాడో ఇక్కడ అధికార వర్గంలో విశ్వాసం తప్పిపోయి ఉంటుంది, అప్పుడు వాళ్ళకి మన నుంచి వాళ్ళకి వంచితమవుతుంది. దాని నుంచి ప్రభుత్వంకి ఏమే ఇచ్చినా ఈకున్నా మేము అధికార దీంట్లో మేము మూవ్ అవుతూ ఉంటాము. ఆ దాని నుంచి మా అనునాయులకి ఏమో వాళ్ళకి ఏమో ఇదైనప్పుడు వాళ్ళ నుంచి ఏం వాళ్ళకి దక్కాలా, వాళ్ళ నుంచి ఏం వాళ్ళకి సహాయం కావాలా అది మేము చేసేకి మాకు ఒక అవకాశం ఇస్తుంది సార్. మన సంవిధానంలో 73, 74 అమెండ్మెంట్స్ బదలావణ తెచ్చిన్నారు. 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారు. ఆ 50% రిజర్వేషన్లో ఇప్పుడు లోకల్ బాడీస్ ఇంకాను గెలిచి వస్తూ ఉన్నారు. అది టౌన్ మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, తాలూక్ పంచాయతీ కానీ, జడ్పీ కానీ, వీటిలన్నిట్లో కూడా ఇప్పుడు 50% ఉంది మహిళలకి. ఈ రిజర్వేషన్ ఇంకా మీరు ఎట్లా స్వాగతిస్తారు దాన్ని? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లయింది అది? తర్వాత మన చుట్టుముట్టు ఇప్పుడు మహిళలు వస్తూ ఉన్నారు, దానికి ఎంత ఉపయోగం పడింది అని చెప్పాలి సార్. ఇప్పుడు 50% ఏమి రిజర్వేషన్ పెట్టిండారో ఉండే దాంట్లో షేర్ 1:1 షేర్. ఇప్పుడు పంచాయతీ మట్టం అంటే ఒక పుల్లి మట్టం నుంచి ఒక లేడీ పోయి అడుపుతుంటుంది. ఇది ఎట్లా సార్ ప్రభుత్వంలో ఇప్పుడు లేడీకి ఎట్లా అంటే నేను అప్పుడే చెప్తే పురుష ప్రధాన ఉంది, మాతృ ప్రధాన లేదు అని. ఈ పురుష ప్రధాన ఎట్లయితుందంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ఒక లేడీకి ఒక అవకాశం ఇస్తామనుకో, ఆ లేడీని జనాల మధ్యంలో అధికార వర్గంలో ఆ లేడీ తెలుసుకొని ఎట్లా గవర్నమెంట్ నుంచి ఏం వస్తుంది, ఏం అనుదానం వస్తుంది, జనాలకు దాని నుంచి ఏం ఉపయోగం చేసేలా, నా నుంచి ఏం హెల్ప్ కావాలా, నేను ఎట్లా జనాల స్పందన చేయాలా, అధికార వర్గం నేను ఎట్లా మాట్లాడాలనేది లేడీకి ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళు 4 గోడల మధ్యమే స్థిమితమే కాకూడదు, 4 గోడల మధ్య యూత్లకు రావాలా, సమాజానికి ఒక స్ఫూర్తి కావాలా. సమాజంలో ఇప్పుడు తాయే దేవుడు అనేది ఒక లెక్క, అది మొదలు గురువు తాయి. అట్లా ఒక లేడీ యాగ రావాలంటే ఆ లేడీలో వేరే యావతరను ఉండేలే. వేరే ఏ యావతర అంటే
ఆతో కూర్చోనల్లా ఈడు కూర్చోనల్లా ఆడ కూర్చో అవేమీ ఉండేలే. ఓన్లీ కాన్సెప్ట్ ఏముంటుందంటే నాకు ఇది ఇచ్చున్నారు ఈ పోస్ట్ నేను దీన్ని సదుపయోగం చేసుకోవాలా, దీని నుంచి ఈ సదుపయోగం నలుగురు జనాలకి అది ఉపయోగం కావాలనేది ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది లేడీస్కి. దాని నుంచి రిజర్వేషన్లు 50-50 పెట్టిండారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే 50 పెట్టిండే రిజర్వేషన్లో 50% ఆడవాళ్ళకి దక్కుతూ ఉండలే. ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ అనుకో, లేడీస్ ఆవశ్యకత ఉంటుంది, అతకు పోతామా లేడీస్ వెనక్కి పెడతారు, పురుష ప్రధానం ముందు ఉంటారు. లేడీస్కి ఏడా ఒకటి. రెండోది ఇప్పుడు లేడీ గెలిచి ఆ ఇంట్లో అనుక, ఆ ఇంట్లో ఉండే ఆ యజమాని వాడు చలామణి చేస్తాడు అధికారిని. లేడీ బరీ మీటింగ్ పోయి వచ్చేదే ఇంట్లోనే ఉండాలి అని వీళ్ళే చలామణి చేస్తే లేడీ ఏం నేర్స్తుంది? అటుకి వాళ్ళకి 50% రిజర్వేషన్ లేడీస్కి ఇచ్చిన దానికి లేడీస్ మహిళ ఏం నేర్స్తూ ఉంది? మహిళకి ఏం అవకాశాలు ఇచ్చలేక సార్. ఇప్పుడు ఒక డయాస్ అయ్యా, ఒక ఫంక్షన్ అయ్యా, ఒక గవర్నమెంట్ ఫంక్షన్ కావచ్చు, లోకల్ బాడీ ఏమేమి ఫంక్షన్లు అయినా కూడా లేడీస్కి 50% రిజర్వ్ లేడీస్కి ఒక స్థానమానము అడుగు కల్పిస్తాము, వాళ్ళని సరిసమానంగా చూతాం అనేది కదా సార్. లేడీ ఇక్కడే ఉండాలా, పురుష ప్రధానం అక్కడే ఉండాలా. 50% మహిళకు మీసలైతే యాడ్ సిక్తా ఉంది, అట్లయితే ఉంది కరెక్ట్గా అవకాశాలు యాడ్ సార్ సిక్తా ఉంది. ఓకే, సో ఇట్లా జరుగుతూ ఉంది ప్రస్తుతం, ఇట్లా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు లోకల్ బాడీస్ వరకు కూడాను ఆగింది, అంతవరకు ఇచ్చినారు 50%. ఇప్పుడు సమాజంలో 50% ఉండరు జనసంఖ్యలో, అవును కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ముందరికి ఇంకా 50% ఇచ్చిందిలే. సో ఇప్పుడు ఇట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉండేట్లా 50% మళ్ళీ కావాలా అంటారా? సమాజంలో మహిళలు ఎంపవర్మెంట్ కావాలి కదా, కావాలి. మీ ఉద్దేశము దాన్ని ఎట్లా స్వాగతిస్తారు సార్? ఇప్పుడు ఏమి 50% ఇప్పుడు సర్కారు ఇచ్చిందో ఆ 50%ని అమలుకు తెచ్చి ఎడ్యుకేషన్ను క్వాలిఫైడ్ పర్సన్స్ ఎందరో ఉన్నారు, వంచితమైన వాళ్ళు ఉన్నారు, అధికార వర్గంలో వంచితమైన ఉన్నారు, రాజకీయ పరంగా వంచితమైన వాళ్ళు ఉన్నారు. ఆ మహిళలకంతా 50% ఎప్పుడు రిజర్వేషన్ పెట్టి అది అమలుకి జారీ చేస్తారో అప్పుడు లేడీస్ నిర్భయంగా బయటకు వచ్చినప్పుడు అన్నీను ఎదిరించేట్లా ధైర్యశక్తి ఎప్పుడు లేడీకి వస్తుందో ఆడ ఆటోమేటిక్గా సమాజము పరివర్తన సాధ్యమవుతుంది సార్. కావాలా సార్, అందుకే అది ఇవ్వాలి. అంతే నారాయణమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు.